ఈ రోజు నేను మా ఫ్రెండ్ కలిసి ప్రపంచ 7 అద్భుతాలలో ఒకటైన ప్లేస్ కి అయితే వెళ్తున్నాము. ఎక్కడికో వీడియో లాస్ట్ వరకు చూడండి. సో హాయ్ ఫ్రెండ్స్ అందరికి, ఇది ఆగ్రాలో 2వ రోజు. ఈ రోజు మాకు మధ్యాహ్నం వరకు టైం ఉంది కాబట్టి ఎర్లీ మార్నింగ్ లేసి ఫ్రెష్ అప్ అయిపోయి ప్రపంచ 7 అద్భుతాలలో ఒకటైన తాజ్ మహల్ చూడడానికి వెళ్తున్నాము. ఇక రూమ్ నుంచి బయటికి వచ్చి ఆటో ఎక్కి బయలుదేరాం తాజ్ మహల్ చూడడానికి. ఇక ఆటోలో కొంచెం దూరం రాగానే ఆటోలో ఫ్యూల్ అయిపోయింది. ఇక ఆటో అక్కడే పక్కన పెట్టేసి ఇక ఆటో వాడు ఎవరి దగ్గర బైక్ వేసుకుని బైక్ లో తీసుకెళ్తున్నాడు తాజ్ మహల్ దగ్గరికి. ఇక అతను తాజ్ మహల్ బయట దింపేసి వెళ్ళిపోయినాడు. ఇక లోపలికి వచ్చిన తర్వాత ఇద్దరం టికెట్ తీసుకుని వెళ్తున్నాము. టికెట్ అయితే పర్ పర్సన్ 50 రూపీస్ అయితే పడింది. ఇక లోపలికి వెళ్ళేటప్పుడు మనకు చెకింగ్ అయితే ఉంటుంది. ఇక చెకింగ్ అయిపోయిన తర్వాత లోపలికి వెళ్తే తాజ్ మహల్ మెయిన్ గేట్ అయితే వస్తుంది. ఇక మనకు తాజ్ మహల్ కనపడాలంటే దీని లోపలికి అయితే వెళ్ళాలి. ఇక తాజ్ మహల్ మెయిన్ గేట్ లోపల అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. ఇక గేట్ లోపలికి వెళ్ళగానే తాజ్ మహల్ ఈ విధంగా అయితే కనిపిస్తుంది. ఈ గేట్ లోపల నుంచి వెళ్ళేటప్పుడు చూడడానికి అద్భుతంగా ఉంటుంది. ఇక తాజ్ మహల్ దగ్గరకు అయితే వచ్చేసాము. ఇక ఈ తాజ్ మహల్ గురించి మాట్లాడుకోవాలంటే ఒక పెద్ద స్టోరీనే ఉంది. దీని గురించి సింపుల్ గా చెప్పాలంటే ఈ తాజ్ మహల్ అనేది ప్రపంచ 7 అద్భుతాలలో ఒకటి. దీనికి ఉన్న ప్రత్యేకత ఏమిటంటే కేవలం అందం ఒకటే కాదు, దీని వెనకాల ఉన్న ప్రేమ కథ కూడా ఉంది. ఈ తాజ్ మహల్ ని మొఘల్ చక్రవర్తి అయిన షాజహాన్ తన భార్య ముంతాజ్ కోసం మహల్ జ్ఞాపకార్థంగా ఈ అద్భుతాన్ని నిర్మించాడంట. ఇక చెప్పాలంటే చాలానే ఉంది, కానీ ఈ వీడియోలో కవర్ చేయలేము. ఇక తాజ్ మహల్ కి బ్యాక్ సైడ్ అయితే ఒక రివర్ ఉంది, చూపిస్తాను వచ్చేయండి. సో ఇదే అన్నమాట తాజ్ మహల్ కి బ్యాక్ సైడ్ ఉన్న యమునా రివర్. ఇక లోపలంతా చూసుకొని నేను మా ఫ్రెండ్ గారు తాజ్ మహల్ కి వచ్చిన జ్ఞాపకార్థంగా కొన్ని ఫొటోస్ తీసుకొని తాజ్ మహల్ పక్కన డ్రింకింగ్ వాటర్ ఉంటే తాగేసి ఈ ఆగ్రాలో ఇంకొక టూరిస్ట్ ప్లేస్ చూడడానికి వెళ్తున్నాము. ఏంది బ్రో తాజ్ మహల్ లోపలికి వెళ్ళలేదంటే మాకు లోపలంతా తిరిగి వచ్చేంత టైం అయితే లేదండి. ఎందుకంటే మధ్యాహ్నం మళ్ళీ ఢిల్లీకి బయలుదేరాలా. అంతవరకు మీకు ఇంకొక ప్లేస్ చూపిద్దామని చెప్పేసి వెళ్తున్నాను. నేను ఎక్కడికి వెళ్తున్నానో మీకు ఏమైనా ఐడియా అంటే కమెంట్ చేయండి. ఎక్కడికి వెళ్తున్నానో వచ్చే వీడియోలో చూపిస్తాను. సో అంతవరకు ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.